హలో గైస్, లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్‌లో ఈరోజైతే డే 30. సో, నేను ట్రిప్ స్టార్ట్ చేసేప్పటికి టోటల్‌గా 30 డేస్ అవుతుంది. నాన్ స్టాప్‌గా అయితే ట్రావెల్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే లదాఖ్‌లో ఉన్నాను. ఇంకా కన్యాకుమారి వరకు వెళ్ళడానికి ఇంకా ఎన్ని రోజులు పడతదో చూడాలి మరి. ప్రెజెంట్ అయితే లే సిటీలో ఉన్నాను. సో, లదాఖ్ ట్రిప్ అనేసరికి నేను చాలా ఊహించుకున్నాను. కాకపోతే నేను అనుకున్నంత అయితే కంప్లీట్ చేయలేకపోతున్నాను ఈ లదాఖ్ ట్రిప్‌ని. ఎందుకంటే కార్దుంగ్లా పాస్ దగ్గర, నుబ్రా వ్యాలీ దగ్గర హెవీ స్నోఫాల్ అవుతుంది. సో, నేనైతే 2 ప్లాన్‌లు అనుకుంటున్నాను. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని. సో, ఆ 2 ప్లాన్‌లు ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. అండ్ చాలా విషయాలైతే మీతో చెప్పాలి. అసలు ఏం జరిగింది ఇదంతా కూడా. సో, అవన్నీ కూడా మీకు బైక్ మీద వెళ్తే అయితే చెప్తాను. నేనైతే ప్రెజెంట్ లదాఖ్ క్యాపిటల్ అయిన లే సిటీలో కాయిల్ హోమ్ స్టే అనే ఒక హోటల్‌లో అయితే నిన్న నైట్ అయితే రూమ్ తీసుకున్నాను. నా బైక్‌కి ప్యానియర్ బాక్సులు, సాడిల్ బ్యాగ్స్, టైల్ బ్యాగ్స్ లాంటివి అయితే నేనేమీ తీసుకోలేదు. సో, వాటికి పెట్టే డబ్బులంతా కూడా నేను ఈ పెట్రోల్‌కే పెట్టేశాను. అందుకే ఒక చిన్న బ్యాగ్‌తోనే మొత్తం ఈ 30 డేస్ కూడా అడ్జస్ట్ అయిపోయాను. ఈరోజు నా ట్రిప్‌లో డే 30. సో, ప్రెజెంట్ నేను లే సిటీ నుండి కార్దుంగ్లా పాస్ అయితే వెళ్తున్నాను. ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటది. నిజంగా ఎవరైతే లదాఖ్ రావాలనుకుంటున్నారో నాకు పట్టిన గతి మాత్రం ఎవరికి పట్టకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా దురదృష్టం అయితే వెంటాడుతుంది నన్ను. సో, లదాఖ్లో చూడాల్సిన కార్దుంగ్లా పాసు, నుబ్రా వ్యాలీ, డిస్కిట్ హండరు, టుర్టుక్ విలేజు, అలాగే ఇండియా లాస్ట్ విలేజ్ అయిన తాంగ్ విలేజు, ఈ 5 ప్లేసెస్ కూడా ఈ ట్రిప్లో చూడలేకపోయాను. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి కార్దుంగ్లా పాస్ దగ్గర స్నోఫాల్ అవుతుంది. సో, నిన్న ఈవినింగ్ నేను లే సిటీకి రీచ్ అయిన తర్వాత సో, చాలా మందిని అయితే ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను. సో, ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు, అలాగే బీఆర్ఓ వాళ్ళు అండ్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. సో, నేను నుబ్రా వ్యాలీ, డిస్కిట్ హండర్ వెళ్ళాలంటే 2 రూట్లు ఉంటాయి. ఐదర్ మనం ప్యాంకాంగ్ లేక్ నుంచైనా వెళ్ళాలి, లేదనంటే సో, లే సిటీ నుంచి కార్దుంగ్లా పాస్ పైనుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ 2 ప్లేసెస్లో కూడా స్నోఫాల్ అవ్వడం వల్ల 1 వీక్ మొత్తం క్లోజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. అయితే కార్దుంగ్లా పాస్ దగ్గర 4 వీలర్స్‌కి మాత్రం అలౌ చేస్తే చేయొచ్చు అని 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో, అందుకే నేనైతే ఇంకా రిస్క్ తీసుకొని ఇంకా ఒకసారి ఇంతవరకు వచ్చాను కదా అని చెప్పేసి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడు 2 ప్లాన్లతో అయితే వెళ్తున్నాను. సో, ఫస్ట్ ప్లాన్ ఏంటంటే 2 వీలర్స్‌కి అయితే 1 వీక్ వరకు కార్దుంగ్లా పాస్ దగ్గర అలౌ అయితే లేదు. 4 వీలర్స్‌కి మాత్రం ఒకవేళ ఈరోజు గనుక సో, అలౌ చేస్తే సో, అప్పుడైతే నేను వ్యాన్స్‌లో ఏదైనా ఒక వ్యాన్‌కి అయితే బైక్ అయితే ఎక్కించేస్తాను. ఎంత డబ్బులైనా పర్లేదు, మోస్ట్‌లీ ఆ వ్యాన్ ఎక్కించేసి బండి మీద వెళ్ళిపోతాను. లేదు ఒకవేళ 4 వీలర్స్ కూడా అసలు అలౌ చేయము అని చెప్పేసారంటే నాకు ప్లాన్ 1 క్యాన్సిల్ అయిపోయినట్టే. అప్పుడు సెకండ్ ప్లాన్ ఏంటంటే మళ్ళీ రిటర్న్ లే సిటీకి వచ్చేసి లే సిటీలో ఉన్న ఇండియన్ ఆర్మీ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంకి అయితే వెళ్తాను. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు, అమరులైన మన సోల్జర్స్ గురించి మొత్తం అంతా కూడా మ్యూజియంలో అయితే ఉంటాయి. సో, ఆ మ్యూజియం కూడా లదాఖ్లో చాలా ఫేమస్. అండ్ అది కంప్లీట్ చేశాక గురుద్వారా సాహిబ్ టెంపుల్ కూడా వెళ్తాను. ఆ టెంపుల్ కూడా లదాఖ్లో చాలా ఫేమస్. సో, ఈ 2 ప్లేసెస్ నేనైతే కంప్లీట్ చేసేస్తాను ఈరోజు ఒకవేళ ప్లాన్ 1 క్యాన్సిల్ అయితే. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 9 అవుతుంది. ప్రెజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అస్సలు బాలేదు రోడ్ల పరిస్థితి అయితే. సో, ఈ 2 ప్లేసెస్ కంప్లీట్ చేసేసి నేను ఇంకా రేపు మోస్ట్లీ ఇంకా లే నుంచి కార్గిల్, శ్రీనగర్ అయితే వెళ్ళిపోతాను. నిజంగా నా అంత బ్యాడ్ లక్ ఇంకెవరు ఉండరేమో అని అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే కంప్లీట్ చేయాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే, సో, మనకి బడ్జెట్ ఉన్నా సరే నిజంగా లక్ కూడా ఉండాలని లదాఖ్ వచ్చిన తర్వాత తెలిసింది. సో, చూడాలి మరి ఇప్పుడు కార్దుంగ్లా పాస్కి అయితే వెళ్తున్నాను. ఒకవేళ 4 వీలర్స్ అలౌ చేస్తే పర్వాలేదు, ఏమవుతుందో మరి చూడాలి. నిజంగా లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది వ్యూ అయితే. మొత్తం లదాఖ్ సర్క్యూట్లో ఏదైనా టఫెస్ట్ రూట్ ఉందంటే అది ఖచ్చితంగా కార్దుంగ్లా పాస్ వెళ్ళే రూటే. చాలా టఫెస్ట్గా ఉంటుంది రూట్ అయితే అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది కూడా. సో, లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూస్ స్నోఫాల్ అవ్వడం వల్ల మొత్తం చూడండి రోడ్స్ అయితే బురదగా అయితే అయిపోయింది. నిజంగా బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోతుంది, అంత దారుణంగా ఉంది పరిస్థితి అయితే. సో, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ప్రెజెంట్ నేనైతే సౌత్ పులు దగ్గర ఉన్నాను. మనకి సౌత్ పులు అంటే కార్దుంగ్లా పాస్కి వెళ్ళకముందు సౌత్లో వచ్చే చెక్ పోస్ట్ని సౌత్ పులు అంటారు. 2 వీలర్స్కి 4 వీలర్స్కి కూడా ఒక నెక్స్ట్ వచ్చే 4 డేస్ కూడా అసలు అలౌ లేదని చెప్పేశారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఇంకా ఇండియన్ ఆర్మీ ట్రక్స్కి అలౌ చేస్తున్నారు. నాకైతే ఈ బ్యాడ్ న్యూస్ వినగానే చాలా బాధ అనిపించింది. సో, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ చేసుకుని ఇంతవరకు వచ్చాను. సో, అయినా సరే కొంచెంసేపు బాధ అనిపించిన తర్వాత అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కార్దుంగ్లా పాస్కి వెళ్ళకపోయినా సో, ఇక్కడికి వచ్చి ఇంత మంచి లొకేషన్ చూసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
సో నేనైతే ఒక 1 అవర్ పాటు సౌత్ పూల్ చెక్ పోస్ట్ దగ్గర అయితే వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ 10:30 వరకు. ఏమైనా ఒక గుడ్ న్యూస్ చెప్తారేమో, అట్లీస్ట్ 4 వీలర్స్‌కేమో అలౌ చేస్తారేమో అని ఎదురు చూశాను గానీ, వాళ్ళైతే అలౌ చేయమని చెప్పేశారు. సో ఓన్లీ ఇండియన్ ఆర్మీ ట్రక్స్‌కే అలౌ చేస్తున్నారు. సో నేను ఇప్పుడే ఇంకా లే సిటీకి అయితే మళ్ళీ రీచ్ అయిపోయాను. ఇప్పుడు ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 11 అవుతుంది. సో నేనైతే ఇంకా ఎలాగో ప్లాన్ 1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ప్లాన్ 2 ప్రకారం ఇంకా వెళ్ళిపోతున్నాను. సో ప్రెజెంట్ అయితే నేను ఇండియన్ ఆర్మీ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాను. ఈ 4 రోడ్ జంక్షన్ని కింగ్ సింగే నమ్గేల్ చౌక్ అని అంటారు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనం లే సిటీ లోకల్లోకి అయితే వెళ్తూ ఉంటాం. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఇది మనాలి వెళ్ళే రూటు, అండ్ స్ట్రైట్గా వెళ్ళేది శ్రీనగర్ వెళ్ళే రూటు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మనాలి వెళ్ళొచ్చు, అండ్ దాంతోపాటు ప్యాంకాంగ్ లేక్ కానీ ఉమ్లింగ్ లపాస్ అవన్నీ కూడా మనం లెఫ్ట్ సైడ్ రూట్లోనే వెళ్ళాలి. 2 వీలర్స్కి 4 వీలర్స్కి ఇంకా కార్దుంగ్లా పాస్ దగ్గర అలౌ చేయట్లేదు కాబట్టి, సో ఇంకా నేనైతే ఈసారికి కార్దుంగ్లా పాస్, నుబ్రా వ్యాలీ అయితే విజిట్ చేయట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ 4 డేస్ అంటే ఇంకా నేను అంతవరకు లదాఖ్లో ఉండడం చాలా కష్టం. బడ్జెట్ అయితే చాలా ఎక్కువైపోతుంది. అందుకే నేను ఇంకా రేపైతే ఇంకా కార్గిల్ శ్రీనగర్ అయితే వెళ్ళిపోతాను. ఫైనల్లీ నేనైతే లదాఖ్లో ఉన్న హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే మనకి అడల్ట్స్కి 250 రూపీస్, అండ్ ఫారినర్స్కి అయితే 125 రూపీస్, అండ్ చిల్డ్రన్కి అయితే ఫ్రీ టోటల్గా. ఇక్కడ చూస్తే మొత్తం లదాఖ్ సర్క్యూట్లో మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, అండ్ అలాగే లే సిటీకి దగ్గరలో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా డిస్ప్లే చేశారు దీంట్లో. ఈ మ్యూజియం తాలూకు టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ లైటింగ్ షో అయితే 7 నుంచి 8 వరకు ఉంటుంది. మొత్తం అన్నిటికి కలిపి 250 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బోఫర్స్ FH-77B హోవిట్జర్ 155 mm ఫీల్డ్ గన్. ఇది గేమ్ చేంజర్. ఇది 1999 కార్గిల్ వార్ అయినప్పుడు చాలా కీలక పాత్ర పోషించింది. హిమాలయాస్లో హై ఆల్టిట్యూడ్ టెరైన్స్లో ప్రెసిషన్ అండ్ లాంగ్ రేంజ్ ఫైర్ సపోర్టే వీటి ప్రత్యేకత. సో ఇప్పుడైతే నేను మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. మొత్తం ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో చూడాల్సిన మొత్తం కూడా 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ది హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియము, రెండోది వార్ మెమోరియల్, మూడోది వార్ సెమెట్రీ. మొదటి ఇప్పుడు ఇక్కడ రాగానే 250 రూపీస్ టికెట్ తీసుకొని మొదట ఫస్ట్ అయితే మనం హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అవుతాం. అసలు ఈ మ్యూజియంలో ఏముంటుందంటే టోటల్గా 17 గ్యాలరీస్ అయితే ఉంటాయి. ఇవి మన భారత సైన్యం యొక్క శౌర్యం మరియు పరాక్రమాన్ని ప్రదర్శించడంతో పాటు లదాఖ్ యొక్క ఉజ్వల సంస్కృతి, ప్రకృతి మరియు గొప్ప వారసత్వం యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే ఈ మ్యూజియంలో మనం ఏం చూస్తామంటే వార్ మెమొరబిలియా, యుద్ధ స్మారక వస్తువులు, 1948, 1962, 1965, 1971, 1999లో జరిగిన యుద్ధాలలో స్వాధీనం చేసుకున్న పాకిస్తానీ ఆయుధాలు, సైనికుల వ్యక్తిగత వస్తువులు మరియు లదాఖ్లో జరిగిన సంఘర్షణల ప్రదర్శనలు ఇక్కడైతే డిస్ప్లే చేయబడింది. అలాగే ఈ మ్యూజియంలో గ్యాలంట్రీ అవార్డ్స్, శౌర్య పురస్కారాలు, అండ్ అలాగే లదాఖ్ స్కౌట్స్కి చెందిన వారితో సహా పురస్కారాలు పొందిన సైనికుల గురించిన సమాచారం మరియు చిత్రాలు ప్రదర్శన చేయబడింది. అలాగే లదాఖ్ యొక్క ప్రత్యేక పర్యావరణం, కల్చర్ అండ్ బయోడైవర్సిటీ, సంస్కృతికి అంకితం చేయబడిన విభాగాలు, జీవ వైవిధ్యం మొత్తం దీంట్లో డిస్ప్లే చేయబడింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారత సైన్య అమరవీరులకు అంకితం చేయబడిన ఈ వార్ మ్యూజియంలో కళాఖండాలు, యుద్ధ చరిత్ర మరియు సైనిక పరికరాలు ప్రదర్శించబడతాయి. యుద్ధంలో స్వాధీనం చేసుకున్న శత్రు ఆయుధాలను చూడొచ్చు. అలాగే లదాఖ్ సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే డాక్యుమెంటరీస్ కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడే నేను వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం యొక్క హృదయ భాగమైన గర్భగుడి అని చెప్పుకోవచ్చు. ఇసుక రాయితో నిర్మించిన ఈ గంభీరమైన కట్టడంలో అమర్ జవాన్ జ్యోతి కొలువై ఉంది. సింధు నది పక్కనే వీర సైనికుల పేర్లతో నిండిన ఈ అద్భుతమైన వార్ మెమోరియల్ లదాఖ్ యొక్క గడ్డకట్టిన సరిహద్దులను కాపాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను నిరంతరం గుర్తు చేస్తుంది.
ఎవరైతే లదాఖ్ వస్తారో నిజంగా ఒక్కసారైనా ఈ ఆల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం విజిట్ చేయాల్సిందే. మొత్తం ఇక్కడున్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా చదవకపోయినా ఆ ఫొటోస్ చూస్తుంటేనే అసలు గూజమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఇంతకు ముందు ఇంతలా యుద్ధాలు జరిగాయా అనేది కళ్ళకు కట్టినట్టయితే ఇక్కడైతే మొత్తం అంతా డిస్ప్లే చేశారు. అలాగే ఈ మ్యూజియంలో ఇది ఒక షాపు. సో ఈ షాప్లో ఏంటంటే నార్మల్ పీపుల్ కూడా మనం ఏ డ్రెస్సెస్ అయినా ఇండియన్ ఆర్మీవి ఏవైనా కొనుక్కోవచ్చు. जिस यूनिट का नाम था 18 ग्रेनेडियर था। क्या नाम था? 18 ग्रेनेडियर था। 18 ग्रेनेडियर ने पूरे को पूरा रिकिता तो काट देता है, लेकिन उस रब रुका नहीं हुआ, लगातार चलते रहा, लगातार लगभग कितना हो रहा था, 3 महीना हो रहा था। 3 महीने के दौरान जितना भी पाकिस्तान पटानी से लेके कारगिल से लेके दराज तक अपनी एरिया के दबूत कर चुके थे। लगभग 3 महीने के दौरान इंडियन आर्मी ने पाकिस्तान आर्मी को अपना जमीन से एक छोटा सा भी पत्थर उठाने टाइम नहीं दिया। इंडियन आर्मी को लगभग पाकिस्तान ఇప్పుడైతే నేను వార్ సిమెట్రీ దగ్గర అయితే ఉన్నాను. ఆల్ ఆఫ్ ఫేమ్ యొక్క తూర్పు వైపున ఉన్న ఈ వార్ సిమెట్రీకి శౌర్య స్థల్ అని పిలుస్తారు. లదాఖ్ ప్రాంతంలో సరిహద్దులను కాపాడుతూ తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన స్మారక ఫలకాలు ఇక్కడ ఉన్నాయి. అయితే కాన్సెంట్రిక్ సెమీ సర్కిల్ ఆకారంలో అమర్చబడింది. ఈ శౌర్యస్థల్ యొక్క గంభీరత ప్రతి భారతీయ పౌరుడి హృదయంలో భారత సైన్యం పట్ల గర్వం అలాగే వినమ్రమైన కృతజ్ఞతాభావాన్ని నింపుతుంది. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 12:15 అవుతుంది. జస్ట్ ఒక 45 మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో లోపల ఎక్కువ నేనైతే వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోయాను. మొత్తం ఈ మ్యూజియంలో మన ఇండియన్ ఆర్మీ బ్రేవ్ సోల్జర్స్ వాళ్ళు చేసిన పోరాటాలు, త్యాగాలు అవన్నీ కూడా నేను ఒక ఇంపార్టెంట్ ఫొటోస్ అయితే తీశాను. అవన్నీ ఇప్పుడు అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి, ఒకసారి అయితే చూడండి.